వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంట్ పంపాలి. వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు. రేవంత్ సర్కార్ ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా వచ్చిందా? కోమటిరెడ్డి ఫ్యామిలీకి 2, జానారెడ్డికి ఫ్యామిలీకి 2 ఉద్యోగాలు వచ్చాయి. అసలైన మార్పు అంటే ఏంటో చూపాలి. కేసీఆర్ కంటగా నిలబడాలి. మేం తెలంగాణ కోసం నల్గొండలో నిరాహార దీక్ష చేశాం. రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా జై తెలంగాణ అన్నాడా? అమరవీరుల స్తూపం వద్ద ఒక పువ్వు పెట్టని రేవంత్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. గ్యారంటీలు అమలు చేయడం చేతకాక తిట్లు, దేవుడిపై ఒట్లు. హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లు అడిగే ముందు ఎన్నికల హామీల గురించి మాట్లాడాలి. రైతు బంధు రాలేదని ఓ రైతు వ్యవసాయ మంత్రి తుమ్మలను అడిగితే నాకే పడలేదని ఆయన అంటున్నాడు. కేసీఆర్ ఎన్ని కష్టాలున్నా రైతు బంధు ఆపలేదు. కేసీఆర్ విపక్ష నాయకుడిగా హామీల అమలుపై ప్రశ్నిస్తే నీ చెడ్డి ఓడదీస్తా, పేగులు మెడలు వేసుకుంటా అంటున్నాడు కేసీఆర్. సీఎం మాట్లాడే మాటలేనా ఇవి? తెలంగాణను గుజరాత్ లో మార్చాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక ముస్లిం లేడు. కేసీఆర్ కేబినెట్ లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను మహమ్మద్ అలీకి ఇచ్చారు. కేసీఆర్ అసలైన సెక్యులరిస్టు. రేవంత్ వచ్చాక రంజాన్ తోఫా బంద్ అయ్యింది. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయిందని అబద్ధాలు ప్రచారం చేశారు. అదే నిజమైతే కేసీఆర్ బిడ్డ ఎందుకు జైలుకెళ్తుంది? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 10 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు కష్టాల పాలయ్యారు. కేంద్రంలో మనం చక్రం తెప్పాలన్నా, కాంగ్రెస్ మెడల్ వంచాలన్నా కారు గుర్తుకు ఓటేయాలి. నల్గొండకు మెడికల్ కాలేజీలు తెచ్చింది బీఆర్ఎస్ కాదా? నల్గొండ రూపురేఖలు మార్చింది కేసీఆర్. రేవంత్ సర్కార్ వచ్చాక అన్ని పథకాలు గోవిందా గోవిందా. ఒక కాంగ్రెస్ కూడా గోవిందా. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చురుకు పెట్టాలి.